అండ్ మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి సెలక్షన్ పోస్ట్ 12 నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది 2049 జాబ్స్‌కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇందులో మనకి 10థ్, ఇంటరు, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ, బీటెక్ అండ్ అగ్రికల్చరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. టోటల్‌గా 400 ప్లస్ సంబంధించినటువంటి డిఫరెంట్ జాబ్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటికి కూడా క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చదివినా సరే ఐటీఐ అయినా, బీటెక్ అయినా, డిప్లొమా అయినా ఏది చదివినా సరే ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది చూడండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు. అండ్ రూ. 100 ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మీరు హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీ దగ్గర పట్లనే సెంటర్ ఉంటుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది. అక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. కంపల్సరీ మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే ఒకసారి ఈ నోటిఫికేషన్ అనేది చూడండి. మీకు సంబంధించిన జాబ్ ఉందా లేదా అనేది చూసి తప్పకుండా అప్లై చేయండి. దీనికి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ ఏందనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 26 నుంచి మనకి 18/3 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు పేమెంట్ అనేది 19థ్ వరకు కూడా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది 6థ్ నుంచి 8థ్ మే మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఉండదనమాట మే మధ్యలో. ఇది చెప్పారు. ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు గానీ, ఈ డేట్‌లో ఎగ్జామ్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ టైంలో లోక్‌సభ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జూన్, జూలైలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? జూలై ఆర్ జూన్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన ఫీ ఎంత అంటే దీనికి సంబంధించిన ఫీ వచ్చేసినైతే మీరు రూ. 100 అనేది పే చేయాలి. అండ్ ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఉమెన్ కేటగిరీ, పీడబ్ల్యూడీ కేటగిరీ మీరు ఒక్క రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా మనకి ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎగ్జామ్ సెంటర్ కూడా దగ్గరగానే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. అండ్ మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది ఉండదు. సింగిల్ ఎగ్జామ్ మీకు 1 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. 1 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 100 క్వెషన్‌లు వస్తాయి. అందులో 25 క్వెషన్‌లు జనరల్ ఇంటెలిజెన్స్, 25 క్వెషన్‌లు జనరల్ అవేర్‌నెస్, 25 క్వెషన్‌లు క్వాంటమ్ యాప్టిట్యూడ్, 25 క్వెషన్‌లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. టోటల్‌గా 100 క్వెషన్‌లు. ఒక్క క్వెషన్‌కి మీకు 2 మార్క్స్ అనేది ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. హాఫ్ మార్క్. అండ్ ఇప్పుడు పోస్ట్ వివరాల గురించి తెలుసుకుందాం. మీకు టోటల్‌గా 9 జోన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? మనకి ఇండియా మొత్తాన్ని 9 జోన్స్‌గా విభజించారు. ఈ 9 జోన్స్‌లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. మీరు ఏ జోన్‌కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మల్టిపుల్ జోన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఈ ఎగ్జామ్ అనేది 3 కేటగిరీల్లో విభజించారు. మీకు జాబ్స్ ఏమో 9 జోన్స్‌లో ఉంటుంది. బట్ ఎగ్జామ్ మాత్రం మీకు 3 కేటగిరీస్ అనేది ఉంటుంది. 10థ్ లెవెల్, ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్ అనమాట. ఓకేనా? మీరు అప్లై చేసే పోస్టు 10థ్ లెవెల్ జాబ్స్ అనుకోండి. మీకు ఎగ్జామ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఇంటర్ జాబ్ అనుకోండి డిఫరెంట్‌గా ఉంటుంది. గ్రాడ్యుయేషన్ మీద అప్లై చేసి డిఫరెంట్‌గా ఉంటుంది. మీరు సెపరేట్ సెషన్‌లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. మీరు 10థ్ బేస్డ్ మీద ఒక 5 జాబ్స్‌కి అప్లై చేశారనుకోండి. మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఒక 2 జాబ్స్ 10థ్ బేస్ మీద, ఇంటర్ మీద ఇంకో జాబ్ అప్లై చేశారనుకోండి. ఆ 2 జాబ్స్‌కి ఒక ఎగ్జామ్ రాయాలి. అండ్ ఇంటర్ జాబ్‌కి ఇంకో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది కదా! 9 జోన్స్‌లో మీకు జాబ్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఏ జోన్‌కైనా అప్లై చేసుకోండి. ఎన్ని జోన్స్‌కైనా అప్లై చేసుకోండి. కానీ మీకు ఎగ్జామ్ అనేది మాత్రం 3 కేటగిరీల్లో ఉంటుంది. 10థ్, ఇంటరు అండ్ ఆ తర్వాత డిగ్రీ లెవెల్ జాబ్స్ అనమాట. వీటన్నింటికి కూడా ఎగ్జామ్ అనేది డిఫరెంట్ లెవెల్‌లో జరుగుతుంది. మీరు 10థ్ మీద ఒక 5 జాబ్స్‌కి అప్లై చేశారు. వాటికి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. కానీ మీరు 5 జాబ్స్‌కి దానికి అప్లై చేసిన తర్వాత ఒక ఇంటర్ జాబ్‌కి అప్లై చేశారనుకుందాం. అప్పుడేమవుతుందంటే ఇంటర్‌కి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందనమాట. ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్‌కి మళ్ళీ వేరే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిలబస్ సేమ్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సేమ్ అన్నీ సేమ్. కానీ స్టాండర్డ్ లెవెల్ అనేది మారుతుందనమాట. 10థ్ ఈజీ స్టాండర్డ్‌లో వస్తుంది. ఇంటర్ కొంత డిఫికల్టీ ఉంటుంది. అండ్ డిగ్రీ ఇంకా డిఫికల్టీ ఉంటుందనమాట. ఈ రకంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఇక్కడ చూసుకోకండి. ఇది ఏందంటే జస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ఇది కాకుండా మీకు ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. అది ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. అండ్ మీరు ప్రతి పోస్ట్‌కి సంబంధించినటువంటి అసలైన క్వాలిఫికేషన్ తెలుసుకోవాలనుకుంటే మీకు కింద అనేది ఒక లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ కొడితే మీకు ఇలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే సెలక్షన్ ఎగ్జామ్ ఉంది కదా! సెలెక్ట్ కొట్టండి. ఇక్కడ కొట్టండి సెలెక్ట్ అనేది. ఇక్కడ చూడండి ఫేజ్ 12 2024 ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ రండి. సెలెక్ట్ రీజియన్ అనేది ఉంది. ఇక్కడ కొట్టండి. కొడితే మీకు 9 రీజియన్స్ వస్తాయన్నమాట. 9 రీజియన్స్‌లో మీకు ఇష్టం వచ్చిన రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సదరన్ రీజియన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత సెర్చ్ కొట్టండి.
సెర్చ్ కొట్టేస్తే మన సదరన్ రీజియన్‌లో ఏమేమి ఉన్నాయో పోస్టులన్నీ కూడా వచ్చేసాయన్నమాట. మీరిప్పుడు క్వాలిఫికేషన్ ఎలా చూడాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎల్‌డీసీ లోయర్ డివిజనల్ క్లర్క్‌కి సంబంధించినటువంటి మీకు ఈ పోస్ట్‌కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఎలా చూడాలంటే కిందకి రండి. దీని మీద క్లిక్ కొట్టండి. లాస్ట్‌కి యాక్షన్స్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ కొట్టండి. క్లిక్ కొట్టేస్తే వచ్చేస్తుందన్నమాట. దీనికి సంబంధించి లోయర్ డివిజనల్ క్లర్క్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏందంటే 10థ్ అనమాట. మీరు 10థ్ పాస్ అయితే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి సీనియర్ ల్యాబొరేటరీ అటెండెంట్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి మీకు క్వాలిఫికేషన్ అనేది ఏముంది అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, ఫార్మసీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ ఇవి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా మీరు క్వాలిఫికేషన్ అనేది చూసుకోవాలన్నమాట ప్రతి పోస్ట్‌కి. మీరు నోటిఫికేషన్‌లో ఏందంటే జస్ట్ మీకు పోస్ట్ నేము, అది ఏ లెవెల్ జాబు, 10థ్ లెవెలా, ఇంటర్ లెవెలా, డిగ్రీ లెవెల్ జాబా అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు నోటిఫికేషన్‌లో తెలుస్తుంది. కానీ అసలైన క్వాలిఫికేషన్ మాత్రం మీరు ఈ వెబ్ పేజ్‌లో చూసుకోవాలన్నమాట. ఈ వెబ్‌సైట్‌లో చూసుకోవాల్సి ఉంటుంది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా కంపల్సరీ జాయిన్ అవ్వండి.